రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. టాలీవుడ్ని వెంటాడుతున్న డ్రగ్స్ కేస్, టాలీవుడ్లోని స్టార్స్ని వదలకుండా వెంటాడుతున్న డ్రగ్స్ కేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఇందులో ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, ఆర్థిక నేరాలని పరిశోధించే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీంట్లో ఎంటర్ అయ్యి అంటే ఇది ఎంటర్ అవడంతోనే మాదక ద్రవ్యాల స్మగ్లింగ్కి, ఆర్థిక నేరాలకి ఒక లింక్ ఏదో ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఈడీ ఎంటర్ అయింది అనేది ఒక స్పష్టత దీంట్లో మనకు కనబడుతుంది. మరోవైపు ఇంకొక విషయం, ఆల్రెడీ వాళ్ళ విచారణ స్టార్ట్ చేశారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ని మీరు చూడొచ్చు, 9 గంటల నుంచి విచారిస్తూనే ఉన్నారు. అంటే ఇది ఆషామాషి విషయం కాదు. పూరి జగన్నాథ్ ఒక స్టార్ డైరెక్టర్, చాలా బాంబేలో కూడా ఆయన ఆఫీస్ ఉంటుంది. ఇలాంటి వ్యక్తిని 9 గంటల నుంచి విచారిస్తున్నారు అని అంటే ఏ లీడ్స్ దొరికాయి ఈడీకి? ఇది నార్కోటిక్స్ నుంచి ఈడీకి రావడం, ఈడీ ఇంత డీప్గా ఎంక్వైరీ చేయడం అనేది ఒక కీలకమైన పరిణామం. అయితే ఈడీ ఎంటర్ అవ్వాల్సిన ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి ఇందులో అనేది ఒక కీలకమైన పరిణామం. దీంట్లో ఒకటి మనకి అంటే ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా తెలుస్తున్నది ఏంటి అని అంటే, డ్రగ్స్ కొనుక్కునే వాళ్ళు, సినిమా వాళ్ళు కావచ్చు, అదర్ దాన్ డ్రగ్ ఎడిక్ట్స్ ఎవరైనా డ్రగ్స్ వాడేవాళ్ళు కావచ్చు, డ్రగ్స్ని నేరుగా డబ్బులు ఇస్తే పట్టుకుంటారని, పైగా అమ్మేవారు ఇక్కడ ఉండరు కాబట్టి, ఎవరో మధ్యవర్తి ద్వారా వస్తాయి కాబట్టి డ్రగ్స్కి నేరుగా డబ్బు చెల్లించకుండా ఈ మధ్యకాలంలో బిట్ కాయిన్ అనేది ఒకటి ఫేమస్ అయింది కాబట్టి ఆ బిట్ కాయిన్స్ కొనుక్కోవడము, ఆ బిట్ కాయిన్స్ని మళ్ళీ ఎవరైతే డ్రగ్ డీలర్ ఉంటాడో అతనికి బిట్ కాయిన్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు వాటిని ఎన్కాష్ చేసుకుంటున్నట్టుగా ఒక ట్రాన్సాక్షన్ మేజర్గా బయటపడింది. సో ఇది ఆటోమేటిక్గా మనీ లాండరింగ్ కిందిగా వస్తుంది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది అనేది ఒక మాట చెప్తున్నారు. ఇది కాకుండా ఇంకేమైనా జరిగినాయా? అసలు డ్రగ్స్ కోసం ఈ స్థాయికి ఎందుకు వెళుతున్నారు డ్రగ్ అడిక్ట్స్? ఇందులో సినిమా వాళ్ళ పాత్ర ఎంత? ఈ 12 మంది పేర్లే పదే ఎందుకు బయటకు వస్తున్నాయి? ఇవి చర్చించడానికి మనతో ఉన్నారు జీవి రెడ్డి గారు, ట్యాక్స్ అండ్ కార్పొరేట్ అడ్వకేట్ కూడా, అలాగే కుటుంబరావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే ప్రణాళికా సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు, అండ్ ప్రముఖ అడ్వకేట్, వీటి మీద గతంలో ఒకసారి కేసు కూడా వేసిన తెలంగాణ అడ్వకేట్, హైదరాబాద్ అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు కూడా మనతో డిబేట్లో ఉన్నారు. మరి కాసేపట్లో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా మాట్లాడతారు దీని మీద. ఎందుకంటే ఆయన దీని మీద కొంత తీవ్రమైన ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఈ రకమైన చర్యల పట్ల. సో వారి మాటలు కూడా మనం వినొచ్చు చర్చలో. సో ముందుగా అరుణ్ కుమార్ గారు నమస్కారం. నమస్తే. అరుణ్ కుమార్ గారు, ఎందుకు ఇది ఈ సినిమాలోని ఈ 10-12 మంది చుట్టూనే తిరుగుతోంది ఫర్ సో మెనీ ఇయర్స్? సార్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్, ఆ పేరులోనే ఉంది సైకోట్రాపిక్స్. దాన్ని యూజ్ చేసిన వాళ్ళ నాడీ వ్యవస్థ పూర్తిగా ఈ మత్తు మందు ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళకి అర్థం కాదు. మనం చూసినాం, ప్రముఖ మినిస్టర్ గారి కుమారుడు ఒక ఆయన చనిపోయిండు. పబ్బులోంచి బయటికి వస్తూనే విపరీతమైన వేగంతో మెట్రో పిల్లర్ కి తన ప్రాణాలను బలివేసిండు. ఇంకా రోల్స్ రాయ్స్ కార్స్ వస్తున్నాయి, చాలా విపరీతమైన వేగంతో, అతివేగంతో ప్రయాణించే కార్లను హైదరాబాద్ డంప్ చేసుకుంటుంది. ఈ పబ్లోంచి ఇవి వాడిన వాళ్ళు బయటికి వస్తే వీళ్ళ ప్రాణాలు కాదు, దాని కింద పడి ఎంతమంది ప్రాణాలు పోతాయో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఎన్డీపీఎస్ కింద 10 సంవత్సరాలకు మించి ఉన్నాయి జైలు శిక్షలు, లైఫ్ కూడా ఉన్నాయి. అంటే ఎటు పోతుందో కూడా, తాను ఎటు వెళ్తున్నాడో, తన వల్ల వేరే ప్రాణాలు ఏ విధంగా పోతున్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. అటువంటి డ్రగ్స్ హైదరాబాద్ లో వేళ్ళూనుకుపోవడం విచిత్రమైన విషయం. 2016 లో తెలంగాణ యూత్ ఫోర్స్ కొంతమంది సినిమా యాక్టర్ల పేర్లను బయటికి తీసుకురావడం జరిగింది. అప్పుడు కేవియట్లు కూడా ఫైల్ చేయడం జరిగింది. మేము సోదరుడు భీమా లక్ష్మణ్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆయన తరఫున నేను న్యాయవాదిగా పిటిషన్ ఫైల్ చేశాను. అయితే అక్కడి నుంచి విచిత్రంగా కేసు ఆగిపోవడం అనేది చిత్రమైన విషయం. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఒక బిల్ దాఖలు చేయడం జరిగింది 2018 లో. అసలు ఎన్డీపీఎస్ విషయాలను, ఈ డ్రగ్స్ కు సంబంధించిన అక్యూజ్డ్స్ విషయాలను, మిగతా విషయాలను ఇవి కూడా అక్కడే తొక్కేయడం మనం అందరం చూసినాం. ఆ రోజు ఈ కేసును దర్యాప్తు చేసిన అకున్ సబర్వాల్ ని వేదిక మీద ఏ విధంగా అవమానకరంగా
చేతగాని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పడం ఒక పెద్ద మనిషి. అయితే తాను పాలిస్తున్న ప్రాంతం జనరంజకంగా ఉండాలి, ప్రజలు శాంతియుతంగా ఉండాలి, ప్రశాంతంగా బ్రతకాలి అని చెప్పేసి ఉండాలి. కానీ పాలకులకు ఇటువంటి వేళ్ళూనుకు పోయే సాంప్రదాయాన్ని హైదరాబాద్ హైటెక్ సిటీ నిండా పబ్ సాంప్రదాయం, ఈ ఎన్డీపీఎస్ సబ్స్టాన్స్, సైకోట్రాపిక్ సబ్స్టాన్స్ ని యూజ్ చేయడం, వాటి ద్వారా యువత పెడతో పట్టడం, విచిత్రంగా వాళ్ళు అవి దొరకనప్పుడు ఎంత పానిక్ గా ప్రవర్తిస్తారో మనం కూడా చూసినాం చాలా సందర్భాల్లో. వీడియోలు కూడా ప్రభుత్వం తీసి జనబాహుల్యంలోకి వదిలిన విషయం అందరికీ తెలుసు. అయినా సరే ఆ కేసును తొక్కి పెట్టాలని చెప్పేసి కొంతమందిని అంటే మీ అనుమానం ఏంటి? ఆ కాపాడాలి. కేసినప్పుడు ఎందుకు సడన్ గా తొక్కి పెట్టారని అనుకుంటున్నారు మీరు? మీ అనుమానం ఏంటి? ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల సంబంధాలు ఉన్నాయి ఇందులో. ఈ ఒక మామూలు స్థాయి వ్యక్తులు ప్రభుత్వంలోకి రాగానే లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా వస్తున్నాయి అనేది క్లారిటీ. ఆ కేసులో ఏళ్ళు పెట్టినందుకే మాలాంటి వాళ్ళకు కంటిన్యూషన్ లేదు, మమ్మల్ని అక్కడి నుంచి పంపించడం జరిగింది. అంటే కొంతవరకు మాత్రమే స్వేచ్ఛ ఉంటది. తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఏదో ఊహించుకున్నమాట మాత్రం వాస్తవం. కానీ కొన్ని విషయాలు ప్రాజెక్టులకు సంబంధించిన కావచ్చు, ఏ దాంట్లో కూడా ఎక్కడా స్వేచ్ఛ లేదు. ఎవరు స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం లేదు. సినిమా ఇండస్ట్రీని కూడా కాలు కింద పెట్టుకోవడానికే, దాన్ని మిస్యూజ్ చేయడానికే, వాళ్ళను చెప్పినట్టు ఆడించడానికి, తోలుబొమ్మల్లాగా వాళ్ళని ఆడుకోవడానికి మాత్రమే దీన్ని యూజ్ చేసుకున్నారని అయితే నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. వాళ్ళందరి భవిష్యత్తులను అంటే చేతిలో పెట్టుకొని ఆడించడానికి దొరికిన అవకాశంగా ఎన్డీపీఎస్ కేసుని తుంగలోకి తొక్కడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు వాళ్ళకి కావాల్సిన సందర్భాల్లో వాళ్ళు నటించడానికి వాళ్ళ చేతిలో పావుగా ఒక రిమోట్ గా సినిమా కుటుంబాన్ని, పూర్తిగా సినిమా ఇండస్ట్రీని మొత్తం కూడా రిమోట్ కంట్రోల్ లాగా చేతిలో పెట్టుకోవడానికి ఈ కేసును వాడుకున్నారన్నది విషయంలో నిర్వివాదాంశం. రైట్. ఒక్క నిమిషం అరుణ్ కుమార్ గారు. కుటుంబరావు గారు, మీకున్న దీని ప్రకారం, అంటే మీకున్న అబ్జర్వేషన్ ప్రకారం ఎందుకు ఈ నార్కటిక్స్కి సంబంధించిన ఈ కేసులో ఈడీ ఎంటర్ అయింది? ఇలాంటి సందర్భం ఇంతకు ముందెన్నడైనా జరిగిందా అనేది ఒక అంశం అయితే, ఈడీ పరిశోధించాల్సినంత ట్రాన్సాక్షన్స్ ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈడీ పరిశోధించాల్సినంత లెవెల్ ట్రాన్సాక్షన్స్ అయితే నార్కోటిక్స్ డ్రగ్స్ లో ఉన్నాయండి. అండ్ ఇది మొదటిసారి కాదు వెంకటకృష్ణ గారు. ఎందుకంటే యాజ్ ఎర్లీ యాజ్ 2014లోనే, ఐ థింక్ సెప్టెంబర్ 2014లో అనుకుంటా, మొదటిసారి విస్తృతంగా పంజాబ్ లోనమాట, పంజాబ్ లో, ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అప్పుడు ఈ నార్కోటిక్ డ్రగ్ ట్రేడ్ గురించి అనమాట రేడ్స్ చేయడం జరిగింది. అది కూడా అప్పుడు ఏంటంటే ఆస్ట్రేలియన్ పోలీస్ సహకారంతో. ఎందుకంటే ఇంటర్నేషనల్లీ హవాలా ట్రాన్సాక్షన్స్ హ్యూజ్ గా అయినాయి, ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా నుంచి ఇటు పంజాబ్ లో అమృత్సర్ కొన్ని ప్లేసెస్. అప్పటి నుంచే ఈడీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఎందుకంటే ఈడీ కిందే మనకి పిఎంఎల్ఏ యాక్ట్ కానీ, ఏదైతే కనుక ఫేమా ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. కాబట్టి వన్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ అనమాట కేసు పెట్టిన తర్వాత డెఫినెట్లీ ఈడీని అనమాట కేసు టేకప్ చేసే పాసిబిలిటీ క్లియర్ గా ఉందని చేస్తానే ఉంది. అయితే క్లియర్లీ అగ్రెసివ్నెస్ ఎప్పుడు పెరిగింది ఈడీదంటే గనక 2019 ఫిబ్రవరిలోనే. ఎందుకంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఈడీ ఫామ్ చేసింది. అప్పటికే రియలైజ్ చేసింది వరల్డ్ వైడ్ అనమాట ఈ మాదక ద్రవ్యాల్లోనూ ఇటు నార్కోటిక్స్ లోను ఎంత విస్తృతంగా హవాలా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ టెర్రరిజం కి ఫైనాన్సింగ్ కూడా ఈ డ్రగ్ ట్రేడ్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది అర్థం చేసుకుని అప్పుడు ప్రభుత్వం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లో. పెట్టినప్పుడు అనమాట ఒక జాయింట్ డైరెక్టర్, 4 డిప్యూటీ డైరెక్టర్లు, ఇట్లా కంప్లీట్ స్టాఫ్ పెట్టి ఆ టాస్క్ ఫోర్స్ పెట్టారు. ఆ పెట్టిన దగ్గర నుంచి అనమాట ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే సెవరల్ కేసెస్ పెట్టడమే కాకుండా 2-3 కన్విక్షన్స్ కూడా వచ్చింది అందులో. అండ్ మోర్ ఓవర్ సక్సెస్ రేట్ ఏంటంటే దాదాపు హై సక్సెస్ రేట్. నార్కోటిక్స్ లో ఈడీ పెట్టిన కేసుల్లో దాదాపు 99% సక్సెస్ రేట్ ఉంది. ఎందుకంటే హవాలా ట్రాన్సాక్షన్స్ క్లియర్లీ ఎస్టాబ్లిష్ అయితేనే నార్కోటిక్స్ ట్రేడ్ లో ఈడీ తెర మీదకి వస్తుంది అనమాట. అండ్ ఆ విధంగా కేసులు కూడా పెట్టడం చూసాం. అండ్ 2019లో ఎస్టీఎఫ్ పెట్టిన దగ్గర నుంచి అనమాట మోర్ అండ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఫామ్ అవటం చూసాం. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆ ప్రాముఖ్యత ప్రచారణ ఎక్కువ వచ్చింది ఈడీ. ఎందుకంటే మనందరికీ తెలిసింది 2020లో అనమాట సుశాంత్ సింగ్ రాజ్పుట్ సినిమా యాక్టర్ చనిపోయినప్పుడు అనమాట
ముందు అది సూసైడ్ అన్నారు, తర్వాత మర్డర్ అయ్యి ఉండొచ్చు అన్నారు, డ్రగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అన్నారు. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అవ్వటం, వేరే యాక్టర్ని వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ కూడా వచ్చి సినీ పరిశ్రమ అంతా కూడా తెర మీద తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక్కటి నేను చెప్తాను, సినీ పరిశ్రమని తెర మీదకి ఈడీ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నమాట మొత్తం సినీ పరిశ్రమని తప్పుగా చూడటం కూడా భావ్యం కాదు. ఎందుకంటే కొందరు అవ్వచ్చు, బానిసలు అవ్వచ్చు అన్నమాట మాదక ద్రవ్యాలకి, బట్ అట్లా అని చెప్పేసి అందరినీ ఒక తాటి మీద పెట్టకూడదు. బట్ ఏంటంటే గ్లోబల్లీ మనం చూస్తే ఫెనామినా, అంటే ఒక భారతదేశంలో కాకుండా ఏ హాలీవుడ్ లో చూడండి, లేకపోతే యూరోప్ లో చూడండి, ఎక్కడ చూసినా సరే ప్రధానంగా అన్నమాట సినీ ఫీల్డ్ లో అన్నమాట డ్రగ్స్ కన్జంప్షన్ అనేది చాలా 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 సెవరల్ టైమ్స్ ఎక్కువ పెరిగింది. అయితే ఈ పేమెంట్స్ అంటారా, ఈ బిట్ కాయిన్స్ వచ్చిన తర్వాత, అండ్ రీసెంట్లీ చాలా మంది తెలియని విషయం ఏంటంటే యాజ్ రీసెంట్లీ 3 months బ్యాక్ ఒక క్రిప్టో కింగ్ అని మకరండ్ అనమాట, ఎవరైతే క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేసి పెట్టాడు, అందులో చాలా మంది యాక్టర్లకి, రాజకీయ నాయకులకి అందరికి కూడా చేసి పెట్టారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది కూడా ముంబైలో. కాబట్టి అన్నమాట ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ తెలుగు సినీ పరిశ్రమ మీద దృష్టి పెట్టిందంటే నేను అనుకోవటం ఎంతో కొంత వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది. అండ్ బిట్ కాయిన్స్ వాడట్లేదు హైదరాబాద్ లో అని అంటే కనుక అసలు నేను ఒప్పుకోను. దేర్ ఆర్ సెవరల్ థౌజండ్ పీపుల్, మీరు సర్ప్రైజ్ అవుతారు, దేర్ ఆర్ సెవరల్ థౌజండ్ పీపుల్ హూ ఆర్ యూజింగ్ బిట్ కాయిన్స్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. భారతదేశంలో అయితే కొన్ని లక్షల మంది ఉన్నారు ఇవాళ. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా యంగర్ జనరేషన్ కి బిట్ కాయిన్ ఒక ఈజీ మోడ్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్ కాబట్టి అనమాట ఆ విధంగా వాడటం కూడా చూస్తున్నాం. అక్కడ కేవైసీ నామ్స్ ఇట్లా బ్యాంకుల్లో చేయటం కానీ ఇలాంటివి కూడా ప్రాపర్ గా ఉండవు కాబట్టి అనానమస్ గా చేయొచ్చు అని చెప్పేసి కూడా చేస్తాం. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ నేను అనుకోవటం మాత్రం డెఫినెట్లీ ఇది విస్తృతంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ కరెక్టే సార్, కానీ కరెక్టే కానీ ఎన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగితే ఈడీ ఎంటర్ అయింది, ఇది కూడా ఒక ప్రశ్న వస్తుంది. వీళ్ళు ఎంత డ్రగ్స్ తిన్నా ఏదో 100 కోట్లు 1000 కోట్లు అయితే అవ్వదు కదా. లేదు వెంకటకృష్ణ గారు, ఊచాయిగా ముంబైలో మకరండ్ అనే అతన్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కూడా చూస్తే కనుక బిట్ కాయిన్ రేటు $5,000 ఉన్నప్పుడేనమాట భారతదేశంలో మాదక ద్రవ్యాల పైన దాదాపు 2.5 లక్షల బిట్ కాయిన్ ట్రాన్స్ఫర్స్ అయినట్టు అనమాట ఈడీ దగ్గర నుంచే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉండింది. అయితే ఇవాళ బిట్ కాయిన్ రేటు దాదాపు $50,000 అయిపోయింది, 10 times పెరిగింది అప్పటికి ఇప్పటికి. అయితే బిట్ కాయిన్ రేటు $50,000 అయిన తర్వాత ఇవాళ ఒక్క టాక్ ఏంటంటే దాదాపు 25,000 బిట్ కాయిన్లు ట్రాన్సాక్షన్స్ హైదరాబాద్ లో ఐడెంటిఫై అయ్యింది అని చెప్పేసి అని అంటున్నారు. అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, రూమర్స్ ఎక్కువ ఉంటాయి, మనకి తెలుసు. 5 బిట్ కాయిన్లు అయితే కూడా దాన్ని 500 అని చెప్పే పరిస్థితి కూడా ఉంది మార్కెట్. కానీ సరే 25,000 కాదు, ఒక 2,500 బిట్ కాయిన్లే అనుకున్నా కూడా ఎంత హ్యూజ్ అమౌంట్ అండి. ఎందుకంటే వాళ్ళ $50,000 ఒక బిట్ కాయిన్ అంటే 2,500 అంటే ఎన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవుతుంది. అయితే నిజంగా ఇన్ని లక్షల డాలర్లు ఖర్చు పెడుతున్నారు. కానీ అంటే ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది. ఒక్క నిమిషం మొత్తానికి కుటుంబరావు గారు, ఒక్క నిమిషం. దీంట్లో వెంకటరెడ్డి గారు, మీరు దీన్ని చూస్తున్నారు కదా, ఇప్పుడు గడిచిన వారం రోజులుగా దీని చుట్టూ తిరుగుతోంది. ఈడీ వచ్చిందనగానే ఒక కొత్త రకమైన డౌట్స్ వచ్చాయి. ఏంటి ఈడీ ఎందుకు వస్తుంది, ఇది నార్కటిక్స్, ఈ మాదక ద్రవ్యాలు ఇవన్నీ వాళ్ళు కదా, అదర్ దాని వేరే పోలీస్ ఆర్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇవి చేస్తారు. ఆర్థిక నేరాల వాళ్ళు ఎందుకు వచ్చారనేది కాస్త ఇప్పుడు వాళ్ళ విచారణ మొదలైంది. దాంట్లోంచి బిట్ కాయిన్ అనే ఒక ఇది బయటకు వచ్చి స్కూప్ ఏదో బయటకు వచ్చింది. ఏంటి అసలు దీని అబ్జర్వేషన్ ఏంటి? ఒకవేళ చేస్తే నిజంగా ఇప్పుడు బిట్ కాయిన్ల ద్వారా మనీ లాండరింగ్, హవాలా లాంటి వ్యవహారాలు జరిగితే డ్రగ్స్ కోసం ఈ 12 మందే చేస్తున్నారా? మీకేమనిపిస్తుంది? గుడ్ ఈవినింగ్ వెంకటేష్. నమస్కారం. ముందు ఏంటంటే డ్రగ్స్, ఈడీ, మనీ లాండరింగ్, బిట్ కాయిన్స్ ఈ 4 పదాలు విడివిడిగా ఉన్నాయి. ఈ నెక్సెస్ అర్థమైతే కానీ డిబేట్కు మీనింగ్ ఉంటుంది, లేకపోతే తెలుస్తుంది. ఒకటేంటంటే ఈడీ అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అంటే మనకు సిబిఐ ఎలాగనో రెగ్యులర్ పోలీస్ ఎలాగనో అలానే ఇది ఒక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. ఇది వచ్చేసరికి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఒకటి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఈ 2 చట్టాలని ఎన్ఫోర్స్ చేస్తుంది. అంటే ఆ 2 చట్టాల కింద ఏదైనా తప్పులు జరిగితే వాటి కింద ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేసి శిక్షలు వేస్తుంది. ఇది ఈడీ పరిధి. అయితే ఏ తప్పులు చేస్తే ఈడీ ఎంటర్ అవుతుందంటే 160 రకాల తప్పులు ఉన్నాయి వెంకటకృష్ణ గారు. అంటే మనీ లాండరింగ్ యాక్ట్ కింద 160 తప్పులు అంటే అందులో ఒకటి డ్రగ్స్.
అందులో ఒకటి డ్రగ్స్, రెండు ప్రాస్టిట్యూషన్, బ్రైబు, మర్డర్ చేసి డబ్బులు సంపాదించడం, బెదిరించి డబ్బులు సంపాదించడం, ఇట్లా 160 రకాల తప్పులు చేసి డబ్బులు సంపాదించి వెంకటకృష్ణ గారు ఆ సంపాదించిన డబ్బుల్ని తను వైట్ చేసుకున్నప్పుడు అప్పుడు ఈడీ అట్రాక్ట్ అవుతుంది, అప్పుడు మనీ లాండరింగ్ యాక్ట్ అప్లై అవుతుంది, అప్పుడు ఈడీ అనేది ఏజెన్సీ ఎంటర్ అవుతుంది. ఇది లింకు. సో ఇప్పుడు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ, డ్రగ్స్, మనీ లాండరింగ్ ఏంటంటే లింక్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు డ్రగ్స్ వాడారని ఒక ఆరోపణ వచ్చింది. అది ఒక వేరే డ్రగ్స్ యాక్ట్ కింద బుక్ అవుతుంది. అయితే ఈడీకి ఇక్కడ వచ్చిన అనుమానం ఏంటంటే వాళ్ళు డ్రగ్స్ వాడారా, ప్రాస్టిట్యూషన్ చేశారా, లేదా దొంగతనం చేశారా, మర్డర్లు చేశారా, ఈడీకి సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అవుతారంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ గారో ఎక్సో వయో డ్రగ్స్ వాడి వాళ్ళు కొంత వాడి మిగతా డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో మిగిలినాయో లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని వేరే వాళ్ళకి అమ్మి డబ్బు వస్తుంది కదా, అది ఎట్లా వస్తుంది? బ్లాక్ మనీ కదా వచ్చేది డ్రగ్స్ అమ్మి. ఆ బ్లాక్ మనీని వైట్ చేసుకుంటే అప్పుడు ఈడీ అట్రాక్ట్ అవుతుంది, మనీ లాండరింగ్ యాక్ట్ అప్లై అవుతుంది, ఈడీ వాళ్ళు వస్తారు. ఇది లింకు. సో ఇప్పుడు ఈడీ అజంప్షన్ ఏంటంటే ఎవరైతే ఈరోజు 10 మందో 12 మందో లేకపోతే గతంలో ఉన్న వాళ్ళు దీనికి టైం బౌండ్ ఏం లేదు కాబట్టి ఎన్ని రోజులైనా విచారించవచ్చు, ఎన్ని సంవత్సరాలైనా. వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడంతో పాటు డ్రగ్స్ వేరే వాళ్ళకి అమ్మి డబ్బులు వచ్చినవి, ఆ డబ్బుల్ని వైట్ చేసుకున్నారు అనేది వాళ్ళ అజంప్షన్. దాని మీద నన్ను పిలిపించారు. అయితే వైట్ ఎలా చేసుకుంటారంటే దానికి నానా రకాల పద్ధతులు ఉన్నాయి. అందులో ఒక పద్ధతి బిట్ కాయిన్లో, ఎందుకంటే పీస్గా పెడతారు. దానికి కుటుంబరావు గారు చెప్పినట్టు కేవైసీ నామ్స్ లేవు కాబట్టి పట్టుకోవడానికి అవకాశం లేదు. తర్వాత ఏమవుతుందో భవిష్యత్తులో అమ్మేసి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టేసి వైట్ చేసుకుంటారు. సో అందులో ఒక సోర్స్ వైట్ చేసుకోవడానికి ఏది బిట్ కాయిన్స్, ఇంకొక సోర్స్ ల్యాండ్స్ కొనటము, ఇంకో సోర్స్ సినిమాలు తీయటము, ఇంకో సోర్స్ వచ్చేసేట్లకి ఫారిన్కి హవాలా రూపంలో పంపించేసి అక్కడి నుంచి ఇండియాలో షెల్ కంపెనీలు ఓపెన్ చేసి షెల్ కంపెనీలో పెట్టుబడి పెట్టడము, ఇట్లా నానా రకాల మెథడ్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు డిబేట్లో మనం సరిపోవు. సో ఈ విధంగా అనమాట. సో బేసికల్గా ఈరోజు సినిమా వాళ్ళు డ్రగ్స్ వాడటం అనేది ఈడీకి సంబంధం లేని అంశం. డ్రగ్స్ వాడారని కాదు ఈడీ వాళ్ళు ఎంటర్ అయింది, డ్రగ్స్ అమ్మారని. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. డ్రగ్స్ వాడిన దానికి ఈడీకి సంబంధమే లేదు. డ్రగ్స్ వీళ్ళు కూడా అమ్మి ఉంటారు, వచ్చిన డబ్బుని వైట్ చేసుకొని ఉంటారు అన్న అజంప్షన్ తోటి. ఈరోజు ఏమవుతుందంటే వాళ్ళని 9 గంటలు కానీ 10 గంటలు కానీ విచారిస్తారు, రేపు కానీ ఎల్లుండి కానీ విచారిస్తారు. ఈరోజు బ్యాంక్ స్టేట్మెంట్లు తెమ్మంటారు, ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు క్రెడిట్ అయినాయా, లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే వీళ్ళకి ఏమైనా ఫారిన్లో కంపెనీ ఉన్నవా, లేకపోతే బిట్ కాయిన్స్ ఏమన్నా కొన్నారా, ఇట్లా మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆ మనీ ట్రైల్లో కానీ ఎక్కడన్నా కానీ బ్లాక్ మనీని వైట్ చేసుకున్నట్టు కానీ తెలిస్తే ఆ వచ్చిన బ్లాక్ మనీ డ్రగ్స్ ద్వారా కానీ వచ్చినట్లయితే దెన్ పిఎంఎల్ యాక్ట్ కింద పనిష్మెంట్ ఉంటుంది. అది మినిమం 3 సంవత్సరాలు, మ్యాక్సిమం 10 సంవత్సరాలు ఉంటుంది. సో డ్రగ్స్ కేసులో జనరల్గా ఏంటంటే 10 ఏళ్ళు, ఇప్పుడు ఎక్కడన్నా ప్రూవ్ అయిన కేసులు కూడా 10 ఏళ్ళు శిక్ష పడుతుంది. అండ్ వాళ్ళకి ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళే కాకుండా వాళ్ళకు సహకరించిన అందరూ, అంటే ఇప్పుడు నేను డ్రగ్ అమ్మాను కానీ నేను ఇంకొకటి దగ్గర కొనుక్కొని ఉంటాను కదా, సో వాళ్ళకి వీళ్ళకి నేను ప్లస్ అదేవిధంగా వీళ్ళకి ఇంకెవరైనా సహకరించి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి, ఈ బ్లాక్ మనీని వైట్ చేసి పెట్టిన వాళ్ళకి వీళ్ళందరూ కూడా శిక్ష అర్హులు. ఇది డ్రగ్స్ సినిమా వాళ్ళు ఈడీ. సో డ్రగ్స్ వాడినందుకు కాదు, డ్రగ్స్ అమ్మి డ్రగ్స్ వ్యాపారం చేసి వచ్చిన డబ్బుని బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారు. అదే బ్లాక్ మనీని కానీ వైట్ చేయకుండా వాళ్ళు కానీ మామూలు ఖర్చులు పెట్టుకున్నారనుకోండి, దీని ఈడీకి సంబంధం లేదు, అది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వస్తుంది. వైట్ చేసుకున్నారు కాబట్టి ఈడీ వచ్చింది పిక్చర్లకి అనేది వాళ్ళ అజంప్షన్. అయితే ఇక్కడ పెద్దగా అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఏంటంటే ఈ సరే అది డ్రగ్స్కే పరిమితమైన లేకపోతే ఈడీ ఎంటర్ అయ్యి కోట్లాది రూపాయల బ్లాక్ మనీ వైట్ అయినా ఈ 12 మందే చేశారా అనేది ఒక నిమిషం. భరద్వాజ్ గారు నమస్కారం. నమస్కారం. ఇది కేవలం తెలుగు డ్రగ్స్ నాకు తెలిసి సిగరెట్లు కాల్చినట్టు లేకపోతే ఇతర అలవాట్లు ఉన్నట్టే మిగతా ప్రపంచంలో కూడా చాలామందికి డ్రగ్స్ అలవాటు ఉంటుంది. కానీ హైదరాబాద్కి వచ్చేసరికి ఈ 10-12 మంది పేర్లే గతంలోనూ చూసాం, ఇప్పుడు చూసాం విచారణ అని. కానీ ఈ 12 మందే ఈడీ ఎంటర్ అయ్యి పరిశోధించే స్థాయిలో అమ్మకాలు కొనుగోళ్లు జరిపి కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ చేశారని అనుకోవచ్చా? అసలు దీని మీద మీ టేక్ ఏంటి, దీని మీద మీ వ్యూ ఏంటి? అసలు ఇప్పుడే రెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళు అమ్మి కోట్లు దాన్ని బ్లాక్ మనీని వైట్ మనీ చేసి దాన్ని చేస్తే ఈడీ యాక్ట్ అంటున్నారు. అవును, అసలు వీళ్ళకి అంత టైం ఎక్కడ ఉంది? ఇప్పుడు వాళ్ళు చేసిన పేర్లలో ఉన్న వాళ్ళకి ఎవరికి అంత టైం ఉన్నవాళ్ళు లేరు. ఫస్ట్ అలవాటు ఉందా లేదా అని నేను ఐఎమ్ నాట్ డిబేటింగ్ అబౌట్ ఇట్. అమ్మటం వరకు వస్తే
అన్ని దాన్ని డబ్బు చేసుకునే అంత టైం లేదు, వాళ్ళకి అంత అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళు నిజంగా ఎవరైనా ఒకళ్ళిద్దరు చేసి ఉంటే శిక్ష కూడా వేసుకోవచ్చు, తప్పులేదు. అసలు దీని దాకా ఎందుకు, అసలు కొన్ని డ్రగ్ తీసుకుంటేనే తప్పు అని అది ప్రూవ్ అయ్యి ఉంటే వాళ్ళని అప్పుడే చేసుకోవచ్చు సార్, శిక్ష చేయవచ్చు కదా. ఈ 4 ఏళ్ళు దాకి మళ్ళీ ఈడీకి తీసుకురావడం. ఫస్ట్ ఖాన్ గారు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళకి ఎంక్వైరీ చేశారు, 7 years బ్యాక్ అనుకుంటా. అవును. ఆ తర్వాత ఆయన సబర్వాల్ గారు చేశారు, ఇప్పుడు ఈడీ అంటున్నారు. సో ఒక్కొక్కసారికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ మారుతుంది, కానీ మనుషులు వాళ్ళే ఉంటున్నారు, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రపంచంలో మన దేశంలో లేదా మన రాష్ట్రాల్లో చచ్చినంత మంది మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి, పెండింగ్ కేసులు ఉన్నాయి. అది మొన్న సుప్రీంకోర్టు మొన్న కూడా ఉంది, ఇంతమంది కేసులు పెండింగ్ ఉంటే ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్లు ట్రాన్స్ఫర్ చేసినట్టు. వీళ్ళు ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టు నిజంగా వీళ్ళు డ్రగ్స్ అమ్మి చేసి ఉంటే, ఈ 12 మందిలో ఒకళ్ళిద్దరు మార్చి ఉంటే, ఒక్కొక్కడు మ్యాక్సిమం చేసి ఉంటే 4 కోట్లు 3 కోట్లు చేసి ఉండాలి నా లెక్క ప్రకారం. ఒకవేళ జరిగితే ఆ 4 కోట్ల కోసం ఇప్పుడు ఈడీ ఆ 200 కేసుల్ని వదిలేసి వీళ్ళని పట్టుకుంటారా, లేదా 200 కేసులు భవిష్యత్తులో చూసుకుంటారా? దేశానికి అరిష్టం ఇప్పుడు ఆ వాళ్ళ వీళ్ళు సూసైడ్ ఒక రకంగా. అంటే అమ్మటం చేశారంటే మాత్రం వీళ్ళు దుర్మార్గులే. నాకు తెలిసి అమ్మి ఉండరు, అమ్మారు అనుకుందాం, అమ్ముకుంటే మాత్రం ఇమీడియట్ గా అరెస్ట్ చేయమనండి. అది ఉంటుంది. ఈడీ దాకా ఎందుకు, ఈడీ కోసం ఎందుకు వెయిట్ చేయాలంటే నాకు అర్థం కాల. ఇప్పుడు మనీ, బ్లాక్ మనీని వైట్ మనీ చేయటమే కదా ఈడీ యాక్ట్. అవును. అదైతే ఎందుకు, ఇప్పుడు అది ప్రూవ్ అయిందా? ఫస్ట్ది వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారనేది ప్రూవ్ అయ్యింటే 3 ఏళ్ళు ఎందుకు ఆగారు? 3 ఏళ్ల కింద అరెస్ట్ చేసుకోవచ్చు కదా. ఎవరు వద్దన్నారు? ఎవరో మధ్యలో చెప్తున్నారు, చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి అయిపోయింది కేసు అని. చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి మేము ఇప్పటికీ 350 సార్లు వెళ్ళాం, వెళ్ళి 350 పిటిషన్లు ఇచ్చాం. 15 ఏళ్ల నుంచి అందరు చీఫ్ మినిస్టర్లకి వెళ్తున్నాం, ఏ పని జరగట్లా మాకు. ఇది ఒక్కటి మాత్రం వదిలేస్తారా? అట్లాగే మొన్న ఎవరో డిబేట్ లో ఎవరో చెప్తున్నారు 62 మంది మీద పెట్టారంట 4 ఏళ్ల కింద కేసు. అవును కదా, అప్పుడు చాలా మంది మీద లిస్ట్ తయారు చేశారు. మరి వాళ్ళందరూ 11 మందిని మాత్రమే అప్పుడు ఇన్వెస్టిగేట్ చేశారు, అది సినిమా వాళ్ళని. మిగతా వాళ్ళు చేయలే. సినిమా వాళ్ళు సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు, వాళ్ళు విఐపీస్ అయి ఉండొచ్చు. ఆ విఐపీస్ తాలూకు వాళ్ళు నువ్వు వదిలేశారా? వాళ్ళని ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు ఈ 12 మందిని ఎందుకు తీసుకొచ్చారా? ఒకవేళ వీళ్ళు డ్రగ్స్ పెడలర్స్ కూడా అయ్యి వీళ్ళు బ్లాక్ మనీ చేస్తుంటే వాళ్ళు కూడా అయ్యి ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయట్లేదు? ఈ 62 మందిని ఎందుకు వదిలేస్తున్నారు? 50 మందిని ఎందుకు వదిలేస్తున్నారు? ఈ 12 మందిని ఎందుకు తీసుకుంటున్నారు? ఈ నా ప్రశ్నలన్నీ. అది కాకుండా సార్ 3 years బ్యాక్ గుంటూరులో వచ్చింది, సబర్వాల్ గారు చెప్పారు, స్కూల్స్ లోను కాలేజెస్ లోను భయంకరమైన డ్రగ్స్ ఉన్నాయి, అప్పుడు 1000 మంది దొరికే పిల్లలు వాడుతున్నారు అని చెప్పారు స్కూల్స్ అండ్ కాలేజెస్. అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యి ఉంటారు. వాళ్ళందరినీ పట్టుకున్నారు. పర్టికులర్ గా అప్పుడు వచ్చిన టాక్ ఏంటంటే వాళ్ళు హత్య చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. స్కూల్స్ లో కాలేజెస్ లో ఇచ్చారు, చిన్న పిల్లలు, ముక్కుపచ్చలాడిన పిల్లల్ని హత్య చేస్తానికి ట్రై చేస్తున్నట్టు నా ఫీలింగ్ లో. వాళ్ళని పట్టుకుంటానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? వాళ్ళని వదిలేస్తారా? వీళ్ళని మాత్రం 12 మందిని మాత్రమే చూస్తారా? అది నాకు వచ్చిన ప్రశ్న. అప్పుడు వచ్చిన టాక్ ఏంటంటే నగరంలోని కొన్ని ప్రముఖ కాలేజీలు, అవి ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, లేకపోతే ఇంకొంచెం పెద్ద కాలేజీలు కావచ్చు, ఆ కాలేజీల దగ్గర ఈ డ్రగ్స్ వ్యవహారాలు ఎక్కువగా నడుస్తున్నాయి, పెద్దవాళ్ళ పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారనే ఒక పెద్ద డిస్కషన్ కూడా జరిగింది అప్పట్లో. అయితే ఇక్కడ ముంబై ఈ సినిమా రంగం అంటున్నారు కాబట్టి ముంబైకి దీనికి ఏమన్నా లింక్ బయటపడుతుందా? ఒక్క నిమిషం అరుణ్ కుమార్ గారు, ఒక్క నిమిషం దయచేసి. ముంబైకి సార్ డ్రగ్స్ అలవాటు అయిపోతే అన్ని దేశం అంతా, ప్రపంచం అంతటికీ ఉంటుంది సార్ లింక్. అదే లింక్ దానికి దీనికి బొంబాయికి ఉంది, బెంగళూరుకి ఉంది, హైదరాబాద్కి ఉంది, చెన్నైకి ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది. మొన్న కర్ణాటకలో బయటపడిన ఆ హీరోయిన్ గారికి ఏదో ఉందని అనుకుంటే తర్వాత అది గోవాలో తేలింది ఆ కేసు. సో అట్లా ఏమైనా లింక్స్ బయటపడుతున్నాయి కాబట్టి ఈడీ ఎంటర్ అయిందా అనేది ఒక అంశం. అయితే ఈ త్వరలో రాబోతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ల నేపథ్యంలో మరొకసారి తెర మీదకి రావడం కూడా ఏమైనా దీనికి మనం లింక్ మనం పెట్టడం కాదు, లింక్ ఉందా అనేది నాకు డౌట్. చిన్న బ్రేక్ తర్వాత అరుణ్ కుమార్ గారు, చిన్న బ్రేక్ తర్వాత ప్లీజ్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. అరుణ్ కుమార్ గారు, స్ట్రైట్గా మీరు కూడా అప్పట్లో కేసేసి కొంత దీని మీద వర్క్ చేశారు కాబట్టి ఎందుకు ఈ 12 మంది 11 మంది సంథింగ్
వీళ్ళ మీదనే ఎందుకు తిరుగుతోంది? చాలామంది ఉన్నారని అప్పుడు చెప్పారు, 60 మంది 70 మంది 100 మంది పేర్లు కూడా చెప్పారు అప్పట్లో కొన్ని. కానీ ఎక్కడా లిస్టు బయటికి రాలేదు, ఎవరిని అరెస్ట్ చేసినట్టు కానీ వాళ్ళని విచారించినట్టు కానీ కనిపించలేదు. ఈ 12 దగ్గర ఆగిపోయారు. చాలా కాలేజీల్లో ఈ డ్రగ్ పెడ్లర్స్ తిరుగుతున్నారు, స్టూడెంట్స్కి అలవాటు చేస్తున్నారు, క్రోస్ ఆఫ్ రూపీ చేతులు మారుతున్నాయి, కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, పొలిటీషియన్స్ పిల్లలు కూడా డ్రగ్స్, ఇలాంటి చర్చ చాలా జరిగింది కదా. కేవలం ఈ 12 దగ్గర ఎందుకు ఆగిపోయింది? అరుణ్ కుమార్ గారు స్ట్రైట్గా ప్లీజ్. సార్, విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఆయన పెద్దది సినిమా ఇండస్ట్రీకి 2 దశాబ్దాల పై నుంచి చూస్తున్నాను నేను, ఆయన గౌరవం, ఆయన కుటుంబాన్ని కాపాడుకోవాలా పెద్దగా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను దాని గురించి మాట్లాడట్లేదు. అనుముల రేవంత్ రెడ్డి గారు పిల్ 202 ఆఫ్ 2017 ఆయన పిల్ వేసిండ్రు. ఆయన పిల్ వేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని లాగింది ఆయన. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని పార్టీ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన పార్టీ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని పిలిచింది, రంగంలో తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఆయన చేసింది మంచి పని డెఫినెట్ గా. ఒక మామూలు వ్యక్తి, గిరిజనులు చాలా వరకు మనకు గంజాయి పండిస్తూ దొరికిందా లేదా, పండిస్తున్నారా లేదా అనేది తర్వాత, దొరికితే జీవితాంతం లోపల ఉంటున్నారు సార్. బెయిల్ ఇచ్చే వాళ్ళు గతి లేరు. ఎన్డీపీఎస్ లో 90 days లో కూడా బెయిల్ రాదు. 90 days లో బెయిల్ రాకపోతే అసలు రాదు. ఇంకా వాళ్ళు లేరు, బెయిల్ ఇచ్చే వాళ్ళు లేరు. మరి కేవలం చరిష్మా ఉన్న సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని అక్కడ స్కూళ్ళల్లో జరుగుతున్నాయి, ప్రతి చోట జరుగుతున్నాయి. అది చాలా తక్కువ విలువైన మాదక ద్రవ్యం, అది చాలా తక్కువ పదార్థం. గాంజా డిరైవ్డ్ ఫ్రమ్ గసగసాల చెట్టు నుంచి, ఒక కాయ నుంచి దాన్ని చిన్న రప్చర్ చేస్తే వచ్చే బ్లాక్ సబ్స్టాన్స్, అది గంజాయి. అక్కడ ఎంత ఉంటుంది దాని విలువ? చాలా తక్కువ. అది చేతులు మారే కొద్దీ, అది పార్టీలోకి చేరే వరకు, క్లబ్బుల్లో పబ్బుల్లో లేకపోతే సమావేశాల్లో ఎక్కడైనా జరిగినప్పుడు అక్కడికి వచ్చే వరకు అది కోట్ల రూపాయల విలువకు చేరుకుంటుంది. ఏదైనా సరే, కెమికల్ సంబంధించిన సరే, బెంజైన్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తక్కువ ధర వాస్తవంగా. అవి చేతులు మారి వచ్చే వరకు ఈ డ్రగ్ పెడలర్ల చేతుల్లోంచి అమాయకులైన చిన్న పిల్లలు స్కూల్స్ కు వెళ్తున్నాయి. 9వ తరగతి 10వ తరగతి పిల్లలు విచక్షణ మరిచి, అసలు వాళ్ళకు ఏవి తెలియనప్పుడే వాళ్ళు, అది ఓకే సార్, అది ఓకే. గంజాయి అమాయక గిరిజనులు చాలా మంది, మీరు గంజాయి దగ్గర వెళ్ళారు సార్, నాటు సారా తయారు చేసి అమ్మే బంజారా గిరిజన మహిళలు నెలల తరబడి జైళ్లలో ఉంటున్నారు. నేను చూశాను, నేను చాలా కేసులు చూశాను ఏజెన్సీ ఏరియాస్లో. అది కాదు ఇక్కడ ఇష్యూ. ఓకే, మీరు అన్నట్టుగా డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు చేసిన పని మంచి పనే. ఇది కేసు ఈడీ దీనికి వెళ్తోంది కాబట్టి వెళ్ళాలి, ఈడీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదని చెప్పి కేసుని తిరగదోడారు, బాగానే ఉంది. అసలు అందరూ ఏరియా అంటున్నా నేను, ఈ 12 మందేనా? ఈ 12 మీదనా కోట్లాది రూపాయలు బ్లాక్ ని వైట్ చేసేసుకొని డ్రగ్స్ ఇది చేసింది? పాయింట్ అది. గవర్నమెంట్ గతంలో 4 ఏళ్ల క్రితం తయారు చేసిన లిస్ట్ కానీ దర్యాప్తు ఏమైపోయింది? సార్, వాళ్ళని వదిలిపెట్టినామని ఈడీ చెప్పలేదు, తెలంగాణ పోలీస్ శాఖ చెప్పలేదు, హైకోర్టు కూడా వదలడానికి సిద్ధంగా లేదు. ఒక పిల్ పెండింగ్ లో ఉంది, పెండింగ్ డిస్పోజల్ బిఫోర్ ఆనరబుల్ తెలంగాణ హైకోర్టు. తెలంగాణ హైకోర్టు కూడా అన్ని చూస్తుంది. టైం మీద ఖచ్చితంగా అందరి మీద యాక్షన్ ఉంటది. ఎందుకు కేసును అణగదొక్కిండ్రు, ఎందుకు కేసును తుప్పట్టిండ్రు అనే విషయం మీద కూడా హైకోర్టు సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఎఫెక్టివ్ ఉన్నారు. అరుణ్ గారు ఒక్క నిమిషం. కుటుంబరావు గారు, ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం చూసినా, లేకపోతే ఈ రేవంత్ రెడ్డి గారు వేసిన పిటిషన్ వల్ల రావడంతో గతంలో పోలీసులు ఈ 12 మందితోనో 11 మందితోనో చేశారు కాబట్టి ఈడీ కూడా దానికే కన్ఫైన్ అవుతుంది అనుకోవచ్చా? లేదండి వెంకటకృష్ణ గారు, ఈడీ ప్రోబ్ అంతవరకే కన్ఫైన్ కాదు, ఇంకా విస్తృతంగా ఉంటుంది. అయితే ఇందాక జీవి రెడ్డి గారు చెప్పిన తర్వాత నేను హ్యాండ్ రైజ్ చేసింది కూడా ఎందుకంటే, భరద్వాజ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక కీలక డిఫరెన్స్ ఉంది. ఇది ఏదో డ్రగ్స్ అమ్మి డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బుల్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఈ రూపేనా బిట్ కాయిన్స్ కానీ వాడుతున్నారని కాదండి. అది టోటల్లీ రాంగ్ ట్రాక్ అని చెప్పేసి నేను అట్లా కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ పర్టికులర్ కేసులో ఏంటంటే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి కూడా డ్రగ్స్ కొన్నాళ్ళు దానికి పేమెంట్ బిట్ కాయిన్ రూపేనా ఇచ్చారు అని చెప్పేసాను అనమాట. ఎందుకంటే కొన్నాళ్ళు ఎవరైనా సరే నల్లధనమే ఇస్తారు కదా, వైట్ లో ఏమి మాదక ద్రవ్యాలు కొనరు కదా, కొనలేరు కూడా కదా ఎవరు. కాబట్టి ఆటోమేటికల్లీ ఆ డ్రగ్స్ కి పేమెంట్ బ్లాక్ మనీ ఇవ్వాలి. ఆ బ్లాక్ మనీని ఏ విధంగా ఇవ్వాలి? హవాలా ద్వారా ఇవ్వాలంటే
కొంచెం డిఫికల్టీస్ వస్తున్నాయి, అందుకని ఈజీగా బిట్ కాయిన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి తెర మీదకి వచ్చింది. మీకు ఈ సంవత్సరంలోనే ఈవెన్ మార్చ్ లో కూడా ఒక ఆప్ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేశారు పంజాబ్ లో. ఆప్ ఎమ్మెల్యేని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అరెస్ట్ చేసినప్పుడు కొన్ని ట్రాన్సాక్షన్స్ బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్ బయటపడినాయి కూడా అనమాట, హవాలా ట్రాన్సాక్షన్. అంటే ఇప్పుడు లిటరల్లీ హవాలా రూట్ లో బిట్ కాయిన్ అనేది తెర మీదకి ఎందుకు వచ్చిందంటే కూడా క్లియర్లీ మనం అవుననుకున్నా కాదనుకున్నా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కొంచెం లెజిటిమసీ ఇచ్చింది వెంకటకృష్ణ గారి దీన్ని. ఎందుకంటే 2018లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్చువల్ గా క్రిప్టో కరెన్సీ అంటే బిట్ కాయిన్ కానీ ఈథేరియం కానీ ఇలాంటి ఏ కరెన్సీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ చెల్లుబాటు కావు అని చెప్పేసి చెప్పింది. చెప్పిన తర్వాత సుప్రీం కోర్టులో దానిపైన కేసు వేశారు చాలా మంది. ఈ వజీరెక్స్ కానీ ఇట్లా మిగతా ఎక్స్చేంజెస్, క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ రన్ చేశారు. అయితే ఐ థింక్ మార్చ్ 2020లో నాకు తెలిసినంత వరకు అయితే కనుక మార్చ్ 2020లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తా రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ లో ఆ పర్టికులర్ సెక్షన్స్ క్వాష్ చేసేసింది. క్వాష్ చేసేసేటప్పుడు కూడా ఏం చెప్పిందంటే ఆర్టికల్ 19(1)G అంటే ఏ బిజినెస్ అయినా కండక్ట్ చేసుకోవడానికి సిటిజన్ కి రైట్ ఉంది, మీరు ఇందులో గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయకుండా బ్యాన్ చేయడం తప్పు అని చెప్పేసి చెప్పింది. అప్పుడు నుంచి ఏం చేసింది, కపుల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ కూడా ఏం చేసిందంటే కపుల్ ఆఫ్ సర్కిల్స్ లో ఎవరన్నా ఫైల్ చేస్తే నాకు బిట్ కాయిన్ లో డబ్బులు వచ్చినాయి, ఇట్లా పలానా వజీరెక్స్ ఎక్స్చేంజ్ లో కొన్నాను, తర్వాత 10 రూపాయలది ₹1,00,000 అయిపోయింది, అందుకని చెప్పేసి ఇది 10,000ది లక్ష అయిపోయింది, 90,000కి నేను ట్యాక్స్ కడతానంటే క్యాపిటల్ అసెట్ కింద ట్రీట్ చేసి మొత్తం 30% ట్యాక్స్ వసూలు చేస్తే అసెస్మెంట్స్ కూడా జరిగినాయి, క్యాపిటల్ గెయిన్స్ బెనిఫిట్ ఇవ్వకుండా అనమాట. ఎప్పుడైతే ఈ ట్రెండ్ కొంత మొదలైందో 2020 మార్చ్ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత మోర్ అండ్ మోర్ అన్ఫార్చునేట్ అనమాట ఫర్ సిటిజన్స్, అన్ఫార్చునేట్ ఫర్ ద సిస్టమ్ కూడా ఏంటంటే ఎస్పెషల్లీ డ్రగ్స్ లోనమాట పేమెంట్స్ బిట్ కాయిన్ లోనే ఇవాళ 75 to 80% పేమెంట్స్ అవుతున్నాయి. అది వాస్తవం, యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరు అవునన్నా కాదన్నా. ఎందుకంటే జూన్ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కలెక్ట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ దేశవ్యాప్తంగా ముంబైలో మకరంద్ అద్వేర్కర్ ని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళా తర్వాత పూణేలో ఇంకొకరిని అరెస్ట్ చేసి మళ్ళా బెంగళూరులో 4 అన్నమాట నోటీసులు ఇచ్చేసి అరెస్ట్ చేసి ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఒక అన్కంట్రోలబుల్ సైజ్కి వెళ్తాంది ఈ ప్రాబ్లం అని చెప్పేసి ఉంది. అయితే మన తెలంగాణ వరకు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు చూస్తే కనుక ఫిలిం ఇండస్ట్రీలో కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అకున్ సబర్వాల్ గారి టైం అప్పటి నుంచి కూడా అవుతుంది. అయితే ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొత్తగా తెర మీదకి వచ్చేదో హెరాస్మెంట్ వచ్చింది లేకపోతే ఇది చేస్తున్నారు అయితే అనుకోకూడదు. క్లియర్లీ దేర్ ఆర్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏదన్నా లేదు ఇప్పుడు ఒకట్లే అంటే ఇప్పటి వరకు కొన్ని నోషన్స్ ఉన్నాయి, అవి రాంగ్ నోషన్సా రైట్ నోషన్సా పక్క నోషన్స్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం నిజానికి ఒకటి విషయం పార్ట్ వెంకటకృష్ణ గారు మనం రిపీటెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి డిస్కస్ చేసేటప్పుడు కూడా చెప్తాను. రిపీటెడ్ గా ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఈడీ కేసు కనుక పెడితే వాళ్ళు నోటీస్ ఇచ్చి పిలిచింది, కేసు అంటూ నిజంగా పెడితే ఆనెస్సీస్ అపాన్ ది అక్యూజ్డ్ టు ప్రూవ్ దట్ హీస్ ఇన్నోసెంట్. రేపు పూరి జగన్నాథ్ గారి పైన కేసే పెట్టారు అనుకోండి, ఈడీ ప్రూవ్ చేయక్కర్లా పూరి జగన్నాథ్ గారు తప్పు చేశారని, పూరి జగన్నాథ్ గారు ప్రూవ్ చేసుకోవాలి నేను ఇన్నోసెంట్ అని. కరెక్ట్, అది చెప్పారు చాలాసార్లు చెప్పారు మీరు. రైట్, ఇక్కడ భరద్వాజ్ గారు నిజానికి ఓకే ఇది ఏమన్నా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ వీళ్ళలో వీళ్ళు కెలుక్కుంటున్నారా, పొలాలు పెట్టుకుంటున్నారా, ఇలాంటి డౌట్స్ కూడా వచ్చినాయి. నిజానికి నాకు కూడా వచ్చినాయి. ఎందుకంటే కొంతమంది మీరు అన్నట్టుగా ఈ 40-50 మంది పేర్లు ఏమైపోయాయి, ముఖ్యమంత్రిని కలిసామని కొంతమంది అంటున్నారు. ఇదంటే ఏమో గెలుపుకుంటున్నారేమో ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో అనుకున్నాను, కానీ కాదు. ఇది డెఫినెట్గా రేవంత్ రెడ్డి వేసిన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వల్ల ఈడీ ఎంటర్ అయిందనేది ఇప్పుడు తెలుస్తోంది. నిజానికి నేను కూడా అది ఎందుకో ఇగ్నోర్ అయ్యాను, ఐ డోంట్ నో. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ ఇంకా నడుస్తూనే ఉందా? ఎందుకంటే లేటెస్ట్గా కర్ణాటక అక్కడ కొంతమందిని చూసాం, తమిళనాడులో కొంతమందిని చూస్తున్నాం, మన దగ్గర కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? దీన్ని ఆపాల్సిన అవసరం అయితే ఉంది కదా. సరే వాళ్ళు బిట్ కాయిన్స్ కొన్నారా ఇంకోటి కొన్నారా పక్కన పెడితే డ్రగ్స్కి అలవాటు పడడం అనే దాన్ని, అంటే ఇక్కడ మీరు ఒక సినిమా ఇండస్ట్రీయేనా అని మీరు అనొచ్చు భరద్వాజ్ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్ నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, అన్నిట్లోనూ ఇది వెళ్ళిపోయింది. పొలిటీషియన్స్ ఉన్నారు, అదర్ ఇంకా
ఇంకా రకరకాల వివిధ దీంట్లో ఉండే సెలబ్రిటీ క్రీడాకారులు దీంట్లో ఎక్కువ ఉన్నారు సార్. ఉన్నారు, అందుట్లో ఉన్నారు. కాబట్టి దీన్ని ఆపాల్సిన అవసరం అయితే ఉంది కదా భరద్వాజ్ గారు, ప్లీజ్. భయంకరంగా ఉంది, చాలా అవసరం అది, చాలా చాలా అవసరం. నెక్స్ట్ జనరేషన్ కి వెళ్ళిపోతుంది, ఇది ఆపాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. దానికి ఇప్పుడు అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు మనం ఎవరినో ముందు శిక్షించి ఎవరో ఒకరిని శిక్షణ వేయాలి. 10 ఏళ్ల నుంచి ప్రొలాంగ్ చేస్తా ఉంటే చేసేవాడికి ఏముంటుంది, భయం ఉండదు. ఇంకొన్ని 10 ఏళ్ళు ఆగుతారు కానీ మన పని మనం చేసుకుంటా ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉంటారు అనుకుంటారు. ఇప్పుడు ఎన్నిసార్లు పట్టుకున్నారు, ఎన్నిసార్లు వదిలేశారు, ఎన్నిసార్లు పేపర్లు వేసారు, అంతమంది ఎన్నిసార్లు అసలు ఇన్వెస్టిగేషన్ కూడా చేయట్లా. ఇన్వెస్టిగేషన్ వరకు ఏమవుతుంది, ఓన్లీ ఫర్ సినిమా ఇండస్ట్రీ అవుతుంది ఇన్వెస్టిగేషన్, మిగిలిన వాళ్ళే చేయట్లా. నా పాయింట్ మా వాళ్ళని వదిలిపెట్టండి అనేది కాదు, అరుణ్ కుమార్ గారు మా ఫ్యామిలీని వదిలిపెట్టమని నేను ఎప్పుడు అడగట్లేదు. నేనేమంటానంటే ముందు శిక్ష వేయండి, ముందు ప్రూవ్ చేసి శిక్ష చేయండి, 10 ఏళ్ళు ఆగక్కర్లేదు. మాకు మా సినిమా ఇండస్ట్రీతో ప్రాబ్లం ఏంటంటే సార్, ఒక్కొక్క మనిషి మీద 200 ఫ్యామిలీలు ఉంటాయి సార్. ఒక హీరో అంటే, ఒక ఆర్టిస్ట్ ఒక డైరెక్టర్ అంటే, వాళ్ళ షూటింగ్ లో ఆగిపోతా ఉంటే జరుగుతాయో జరగదో తెలియదు, మళ్ళీ మొత్తం ఫ్యామిలీస్ నాశనం అవుతాయి. నేను తప్పు చేశాను అనుకునండి, నన్ను ఇమీడియట్ గా వేస్తారంటే ఆ మిగిలిన వాళ్ళు వేరే పనులు చూసుకుంటారు, కళ్ళు పెట్టి కాయలు కాసి కూర్చుంటారు. ఇప్పుడు డబ్బులు లేకుండా చచ్చిపోతారు వీళ్ళు, వర్కర్స్ బాధపడతారు ఎవడో ఒకటి కోసం. అవును, ఆ చేసేది ఏంటంటే బాధ్యతగా చేసి మీరు శిక్ష చేసేయండి ఇమీడియట్, నో ప్రాబ్లం. ఎందుకంటే తప్పు చేసేవాడు సినిమా వాడైనా బయట వాడైనా ఒకటే శిక్ష పడాలి, శిక్ష వేయండి అంటున్నాను నేను. కానీ ఓన్లీ సినిమా వాళ్లే కాదు, ఇవాళ డ్రగ్ ఈజ్ ఎ వెరీ బిగ్ మెనస్ ఇన్ దిస్ కంట్రీ కాదు, ఇన్ ద వరల్డ్. సో దీన్ని మనం కంట్రోల్ చేయడం ఎట్లా, ప్రపంచం అంతా సంగతి వదిలేండి, మన దగ్గర మన పిల్లలు పోయే పరిస్థితి వస్తుంది, దాన్ని ఏం చేయాలి, దాన్ని సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం ఉంది. దాన్ని ఆలోచించమంటున్నాను తప్ప ఐ డోంట్ వాంట్ టు సేవ్ ఎనీబడి హియర్. దాన్ని సేవ్ చేయమని ఎవరంటారండి, ఇటువంటి విషయాల్లో సేవ్ చేయమని ఎవరు అనరు, పైగా మీలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు అసలు అనరు. కాకపోతే ఏంటంటే ఇది ఒక వ్యవస్థ మీదకే బురద జల్లే విధంగా ఉంది, మిగతా చోట్ల ఉన్నా కూడా ఎందుకు దాస్తున్నారు అనేది మాత్రం వ్యాలిడ్ మాట్లాడతలేదు, బయటికి తీసుకురావట్లేదు. వ్యాలిడ్ పాయింట్ అది. మీరు చెప్తున్నారు మా 12 మంది పేర్లు చెప్తున్నారు కదా, ఆ 50 మంది పేర్లు ఎందుకు చెప్పరు? అలాగే మిగతా పొలిటికల్ లీడర్స్ యొక్క పొలిటికల్ లీడర్స్ కానీ పొలిటీషియన్స్, ఒక్క నిమిషం సార్ అరుణ్ కుమార్ గారు, ఒక్క నిమిషం, పొలిటీషియన్స్ కానీ పొలిటీషియన్స్ యొక్క రిలేటివ్స్ పేర్లు కూడా వినపడ్డాయి కానీ అవి అఫీషియల్ గా బయటికి రాలేదు. సో ఇలాంటి వాటివన్నీ ఉన్నాయి. ఒక్క నిమిషం సార్ దయచేసి వెంకటరెడ్డి గారు. ఈడీ అప్పుడు గతంలో జరిగిన దర్యాప్తు చాలా హడావుడి చేసి 12 దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు ఈడీ దీంతో ఇదేమన్నా ఇంకా విస్తృతమయ్యే అవకాశం ఉందా? ఇప్పుడేదో బండ్ల గణేష్ పేరు ఏదో వచ్చింది, ఇప్పుడే ఆయన చెప్తున్నాడు నాకు పూరి జగన్నాథ్కి ఫ్రెండ్షిప్ ఉందయా, అదేదో నేను వెళ్ళాను అదే తప్ప నాకు డ్రగ్స్కి సంబంధం లేదని నెత్తినొరు బాదుకున్నాడు. సో ఇట్లా ఏమన్నా ఒరిజినల్ పేర్లు ఏమైనా బయటకు వచ్చే అవకాశం? ఇందాక నేను కన్సెప్చువల్కి వెళ్ళాను, నాకు డౌట్ వస్తుంది, ఏదైనా పొలిటికల్ మోటివ్ ఉందా దీని వెనకెళ్ళి ఎంబడి పడుతుండ్రా, సినిమా వాళ్ళు ఎంబడి పడుతుండ్రా అని డౌట్ వస్తుంది. తమ్మారెడ్డి గారు చెప్పినట్టు సినిమా వాళ్ళు మహా అయితే కన్జ్యూమ్ చేస్తారు, అమ్ముకున్నా కూడా మనీ లాండరింగ్ అప్లికేబుల్ కాదు. ఒకవేళ అమ్ముకున్నా కూడా మనీ లాండరింగ్ అప్లికేబుల్ కాదు, దాన్ని వైట్ చేస్తే అప్లికేబుల్ అవుతుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అమ్ముకున్నా కూడా కాదు, అయితే దానికి వేరే కేసులు ఉన్నాయి. వాళ్ళు 2-3 కోట్లు, ఒక 4 కోట్లు అవి ఎక్కడ అలవాటు ఇంకొకరికి ఏదైనా మిగిలితే అమ్మొచ్చు ఒకవేళ అనుకుంది, దాన్ని వైట్ చేస్తేనే అప్లికేబుల్ అవుతుంది. అసలు ఈరోజు దేశంలో పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, నాకు తెలిసి అంటే మా దగ్గరకు వచ్చినాయని కదా, నాకు తెలిసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మనీ లాండరింగ్ జరిగింది. ఫార్ సింపుల్ బ్లాక్ మనీ రావడము, ట్యాక్స్ హెవెన్ కంపెనీస్ వేరే దేశాలకు పంపడము, ఆ నుంచి ఒక 20 దేశాల్లో 20 సబ్సిడరీ కంపెనీలు పెట్టడం, తిరిగి ఇండియాకి రావటం. ఈరోజు ఇండియాలో జరిగే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్లు కానీ, పెద్ద పెద్ద బిల్డర్స్ కానీ, లేకపోతే ఈరోజు పొలిటీషియన్స్ ఒక్కొక్కటి 30-40 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెడుతుందంటే ఆ డబ్బంతా ఎక్కడ? ఇదంతా మనీ లాండరింగ్ అయ్యి వైట్ అయ్యి వచ్చి ఇండియాలోకి వస్తుంది. మనకు అనుకుంటున్న ఎఫ్డిఐలు ఉన్నాయి కదా వెంకటేశ్వర గారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో 50% ఇండియా నుంచి వెళ్ళి ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఇండియాలోకి షెల్ కంపెనీలు వచ్చి వస్తున్నాయి. ఇది వదిలేసి సినిమా వాళ్ళు ఏదో సినిమాలు చేసుకుంటుంటే వాళ్ళు ఏదో కన్జ్యూమ్ చేస్తే దానికి వేరే యాక్ట్ ఉంది. వాడితే వాళ్ళని పట్టుకుంటారా అంటారా? అంటే నేను చేయమన్నాను తమ్మారెడ్డి గారు, నాకు తెలిసి మీ సపోర్ట్ అని కాదు కానీ మీ వాళ్ళు మ్యాక్సిమం కన్జ్యూమ్ చేసి ఉండొచ్చు, ఒకవేళ అమ్మి ఉండొచ్చు. బట్ అమ్మిన డబ్బులు వెయిట్ చేసుకోవాలని ట్రై చేయరు వాళ్ళు, ఎందుకంటే వచ్చిన డబ్బు మెయింటెనెన్స్ గా సరిపోతుంది కాబట్టి వెయిట్ చేసుకోవచ్చు. కొంతమందికి డెఫినెట్ గా ఈ లిక్కరు స్మోకింగ్ తో పాటు డ్రగ్స్ కి అలవాటు పడే అవకాశం కొంతమందికి ఉంది. అలాగే ఇంకొంతమందికి ఎవరికైనా డ్రగ్స్ ఇప్పించి ఉండొచ్చు, లేదా పలానా వాడి దగ్గర దొరుకుద్దని చెప్తారు కానీ
వీళ్ళు అమ్మేంత సీన్ కూడా ఉంటుందని నేను అనుకోను, ఎందుకంటే వాళ్ళకి అంత అవసరం లేదు. కాకపోతే ఇది మనం లింక్ సిగరెట్ తాగుతా అంటే పక్కనోడికి ఒక సిగరెట్ ఆఫర్ చేస్తాం. అంతే అంతే, ఇది కూడా అంతే, పక్కనోడికి ఇస్తాం. ఇది కూడా అంతే. ఇప్పుడే అంటే ఇప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చింది, చదివి వినిపిస్తా. నేను అందులో ఉన్న వ్యక్తి, ఆ హీరో పేరు చదవను. సార్, నాకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు. నేను ఒకసారి పాడేరు వెళ్ళాను, ఒక ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే అక్కడికి యాక్టర్ డాష్, నేను పేరు చదవను, కూడా వచ్చాడు. అండ్ హీ ఆఫర్డ్ మీ డ్రగ్స్, బట్ అది నాకు తెలియదు, దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. బట్ ఐ రెఫ్యూజ్ టు టేక్. బట్ ఒక విషయం, అతని దగ్గర డ్రగ్స్ ఉన్నాయి, కానీ సిగరెట్ కావాలని నన్ను అడిగాడు. మరి సిగరెట్ ఉంటేనే కదా డ్రగ్స్ అందులో పెట్టుకొని తాగుతాడో పీలుస్తాడో నాకు తెలియదులే, కానీ సరే వాట్ ఎవర్. ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది, ఓకే లీవ్ ఇట్ దేర్. కాకపోతే ఇటువంటి ఏమైనా ఉండొచ్చు, కానీ అంతకుమించి ఆ వ్యాపారం చేస్తారని మిగిలిన కూడా బ్లాక్ మనీ వాళ్ళ మెయింటెనెన్స్ భరద్వాజ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కుటుంబరావు గారు, అరుణ్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది